వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్న ఈరోజు అక్షర చిట్ ఫండ్స్ ఎంత మోసాలు చేశారు. మోసపోయిన బాధితులందరూ ఇక్కడ కూర్చొని ధర్నా అయితే జరుగుతున్నారు. మాకు ఎట్లా ఎంత మోసం జరిగిందంటే మా డబ్బు అంతా వాళ్ళు తీసుకొని పారిపోయారు అన్నట్టుగా ఇక్కడ అందరు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తారు. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ బాధితుల మాట్లాడి మీరు ఎంత కట్టారు, ఎంతలా మోసపోయారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు రామచంద్రారెడ్డి. మేము కొంపల్లి బ్రాంచ్ మాది అక్షర చిట్ ఫండ్ కొంపల్లి బ్రాంచ్ తరఫున మాది చిట్లు వేసినాము. మేము అల్వాల్లో ఉంటాము. మాకు 10 లక్షల చిట్ వేసినాము. ఇప్పటివరకు 2001లో చిట్లు పట్టినాము. ఇప్పటివరకు చిట్టి డబ్బులు ఇవ్వట్లేదు, న్యాయం జరగట్లేదు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాము. అయినా బెయిల్ మీద బయటకు వచ్చినాడు. మాకు ఒక 1 మంత్ లోపల పేమెంట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అది కూడా ఇవ్వలేదు. హన్మకొండ హెడ్ ఆఫీస్ కూడా చాలాసార్లు తిరిగినాము, అయినా ఇవ్వట్లేదు. ఇవాళ ధర్నా చేద్దామని ధర్నా చౌక్ వచ్చినాము. మాకు ఇట్లన్నా న్యాయం జరుగుతుందేమని రేవంత్ రెడ్డి గారికి తెలవాలని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎంతసేపు నుంచి ధర్నా చేస్తున్నారు సార్? 10 లక్షల చిట్టి మాది, కానీ మొత్తం చిట్టీలు చాలా మంది ఉన్నారు. ఒక 10,000 మంది బాధితులు ఉన్నారు. ఒక 1000 కోట్ల నష్టం, 1000 కోట్లు మీరు అతన్ని ప్రశ్నించారా మీరు? మేము అతన్ని కలిసాము, ఆల్రెడీ కలిసి హన్మకొండ ఆఫీస్ హెడ్ ఆఫీస్ పోయినాం. చాలా సార్లు మాట్లాడినాము, ఇస్తామంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు మొత్తం ఎస్కేప్ అయ్యింది. ప్రజలంటే ఎంతో కష్టపడి రూపాయి కోడి పెట్టుకుంటే దేనికో దానికి యూజ్ అయితే ఇలాగా చిట్టీలు కట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మోసం చేయడం కరెక్ట్ కాదు కదా సార్? ఎంతమంది బాధితులు ఉండుంటారు సార్? ఒక 10,000 మంది బాధితులు ఉన్నారు మేడం. మేము కూడా చాలా మా పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసము, దానికోసం తీసుకోసం పని కోసం అని చెప్పి పైసా కూడా పెట్టుకున్నాము, కానీ ఇవ్వలేదు, మోసం చేస్తాం. ఇప్పటికి ఎవరైనా కదిలొచ్చారా సార్? మీరు ఎంత టైం నుంచి ధర్నా చేస్తున్నారు? మేము పొద్దున్న 10 గంటల నుంచి ఇప్పుడు 3 గంటలు, ఇప్పుడు ఈ టైం వరకు ధర్నా చేస్తూ ఉన్నాం. 10 గంటల నుంచి కూర్చున్నాం ధర్నాలో. సిపిఐ లీడర్ పద్మక్క గారు వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నడిపిస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు. ఏమైనా న్యాయం చేస్తారని చెప్పారా సార్ మీకు? సీఎం దృష్టి తీసుకుపోతామని చెప్పారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. ఎవరైతే మోసం చేశారో ఆయన అయితే కదిలి రాలేదా సార్? ఇప్పటి వరకు అయితే ఆయన కదిలి రాలేడు. ఆయనకు తెలుసా తెలియదు. ప్రభుత్వానికి దృష్టి పోవాలని చెప్పి మాత్రం మేము ధర్నా చేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్ మేడం. మేము ఎన్ని నెలల నుంచి మీరు చిట్టి కడుతున్నారు సార్? చిట్టి కాదు, మేము ఏంటి అక్షర టౌన్షిప్ అని వాళ్ళు చెప్పి ఫ్లాట్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని మా దగ్గర 20 లక్షలు ఏజెంట్లు మా దగ్గర వచ్చి చెప్పి మాయమాటలు చెప్పి డిపాజిట్ చేయించుకున్నారు మేడం. డిపాజిట్ చేయించుకున్నారు. మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇస్తా అని చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత అడిగితే ఏంటి ఏం లేదు సార్, మీకు ఇప్పుడు మీకు ఏంటిది వచ్చేస్తాయి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. అదే సార్కి 100 కోట్ల ఏంటిది 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏమైనా అయినా కానీ మీకు మీ డబ్బులు మీకు ఆస్తులు అమ్మాయినా ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పి మమ్మల్ని నమ్మించి ఇట్లా మోసం చేసిండ్రు మేడం. ఆ రోజు అంటే ఎన్ని నెలలు అవుతుంది? అంటే ఒక మేము పెట్టినాము ఏంటిది 2019లో పెట్టినాం. అక్కడ నుంచి మీకు ఏమైనా సమాధానం వస్తుంది? అప్పుడు సమాధానం ఏమొస్తుంది అంటే ఎక్కడ పోదు చిట్ ఫండ్స్ అట్లేం లేదు, ఏంటి నడుస్తున్నది, మీ డబ్బులు మీకు ఎక్కడ పోవు, ఒకవేళ ఏమైనా అయినా కానీ సార్కి ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవన్నీ అమ్మి చేసి అన్నా మీ డబ్బులు మీకు ఇస్తాడు చైర్మన్ సారు. అట్లా ఉన్నాడు, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాము అని చెప్పింటే ఇప్పటి వరకు ఏం లేదు మేడం. మేము వాళ్ళకి ఫోన్ చేస్తే, ఇప్పుడు ఏజెంట్లకు ఫోన్ చేస్తే అందరు ఏజెంట్లు అంతా దొంగలంచి వడుకులు అంతా ఏంటి ఫోన్లు బంద్ పెట్టుకొని అందరూ ఇళ్ళలో కూర్చున్నారు. ఏంటంటే మా ఆరోగ్యాలు బాగాలేవు, మాకు హార్ట్ ఉన్నది, మా కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, ఇట్లా ఇవన్నీ వాళ్ళతోటి లింక్ అయ్యి టైఅప్ చేసుకొని ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కమిషన్ గురించి మా గొంతులు కోసి మేము కష్టపడి ఒక్కొక్క పైసా అతకబెట్టి పైసలు పెట్టి ఇళ్ళలో దాచిపెట్టినాం మేడం. అక్షర చిట్ ఫండ్స్ అని మేము నమ్మి, అదే కపిల్ చిట్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నది అంటే చాలా డ్యూరేషన్ టైం అని చెప్పేసి మా 5 ఏళ్ళకు మేము డబుల్ చేస్తాం మీకు అట్లా అని చెప్పేసి మాకు అబద్ధాలు చెప్పి ఇట్లా చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు మేడం. ఇప్పుడు అంటే మీరు 5 నెలలు అయింది అంటున్నారు కదా కేసు పెట్టి, మరి అప్పుడే మీకు ఆస్తులు అమ్మేసి ఇవ్వాలి కదా మీ మనీ, ఎందుకని ఇవ్వలేదని? ఆ రోజు ఒక రోజు ఇక్కడ పంచగుట్టల వాళ్ళది ఆఫీస్ ఉన్నది, అది చైర్మన్ అక్షర చిట్ ఫండ్స్ వాళ్ళది, అక్కడ పంచగుట్ట
ఆఫీస్కి పోతే మాకేం చెప్పిండ్రు, అక్కడ సార్ వస్తున్నాడు అని ఏజెంట్లు ఫోన్ చేస్తే అక్కడ వెళ్ళి కలవండి, రాసిస్తాడు సార్ ఏదైనా చేస్తున్నాడు కలుస్తున్నాడు. మేము అక్కడ పోతే మాకు మాది జిరాక్స్ కాపీ మీద మా బాండ్ మీద సంతకం చేసి ఇచ్చిండు, మీకు ఒక 15 days లోపల మీ పేమెంట్ చేస్తాము, మీరు రండి ఆఫీస్కి రండి అని చెప్పిండు. 15 రోజుల తర్వాత ఫోన్ చేస్తే అక్కడ స్టాఫ్ ఏం చెప్తుంది, మాకే జీతాలు ఇవ్వలే, అక్కడ ఎవ్వరు లేరు అక్కడ లోపల ఆఫీస్లో, అంతా ఆఫీస్ ఖాళీ అయిపోయింది, వేరుకి కిరాయికి ఇచ్చుకున్నాడు ఆఫీసు. అది ఇట్లా అయిపోయింది మాకు. మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉంటే వాళ్ళవి? మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్లో మొత్తం ఒక 45 బ్రాంచీలు ఉండేవాడు. మొత్తం ప్రతి ఒక్క సిటీ మొత్తంలో పెట్టిండు. మైదీపట్నము, ఇక్కడ నాగోలు, ఇక్కడ ఉప్పలు, భువనగిరి, అక్కడ అల్వాలు, సీతాఫలం అంటే ప్రతి ఒక్క జాగాలో పెట్టి అందరినీ ఇట్లా నమ్మించి మోసం చేసిండు మేడం. ఎన్ని కోట్లు మోసం చేసింటారు ఆయన? చేసిండు మేడం, ఒక 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇది 1000 కోట్లు పబ్లిక్ని ముంచిండు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవ్వరు, ఏ పోలీసులు కూడా దీని మీద ఏం చర్య తీసుకుంటలేరు. ఎన్నిసార్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కి పోయినా కానీ వాడు పైసలు వాళ్ళకు పెడుతున్నాడు, వాళ్ళ బెయిల్ మీద బయటికి వస్తున్నాడు. వాడు జైల్లో ఉన్నా కానీ వాడు సుఖంగా ఉంటుండు. వాడి భార్యను కూడా అరెస్ట్ చేపియాలి. ఇది న్యాయ విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రజలకు న్యాయం చేయాలని ఆ రేవంత్ రెడ్డి సీఎం గారికి మేము కోరుతున్నాము. మాకు ప్రజలందరికీ, మా బాధితులకు అందరికీ ఇంత నష్టం అయింది. మా అందరికీ మాకు నష్టము, మాకు కవరేజ్ కావాలి, మా డబ్బులు మాకు కావాలి. మేము ఎన్నో రోజుల నుంచి ఒక్కొక్క పైసా మేము దాచిపెట్టి ఆ పైసను మేము సేవ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టి, ఇప్పుడు మా ఇంట్లో ఎంత ప్రాబ్లం ఉన్నది, మా ఫ్యామిలీకి మాకు అంత ప్రాబ్లం ఉన్నది మేడం. మేము ఏదో ఇల్లు కట్టుకుంటామని చెప్పి మేము అందులో దాచిపెట్టుకున్నాం పైసలు, అందులో పెట్టుబడి పెట్టిన వాడు ఇట్లా ఇంత అన్యాయం చేస్తాడని మేము అనుకోలేదు మేడం. ఈ ధర్నాతోనే మీకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా? జరుగుతుంది మేడం. మేము మళ్ళీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వము తప్పక న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, వెలుమోలు అంతా కలిసి కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం, వాని కులంకి సంబంధించిన వాళ్ళు అంతా ఇదే చేసిరు. మీద వెల్మ కులానికి సంబంధించిన వాళ్ళు అంతా ఇవే నమ్మక ద్రోహాలు చేసిండ్రు. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, 100% న్యాయం జరుగుతుంది మేడం. 100% న్యాయం జరగకపోతే ఇక్కడ కాదు, మేము ఏంటిది ఢిల్లీకైనా పోతాం మేడం. మేము ఢిల్లీకైనా పోయి న్యాయం ప్రధానమంత్రిని అడుగుతాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం గారు ఉన్నారు, సీఎం గారిని కలిసి ఈ అన్యాయాన్ని ఏంటిది అక్కడికే పాలతోలి మాకు న్యాయం చేయాలని మేము అదే కోరుతున్నాం. మేము అదే నేను కూడా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చేయండి మేడం, మేము నాకు న్యాయం చేయాలి. మా ఫ్యామిలీ కూడా చాలా బాధతో ఉన్నారు, మేము ఎంత ఆవేదనతో ఉన్నాము. మా ఇంత పైసా మాకు మేము వేరే దగ్గర పెట్టుకోం, మా డబ్బులతో వాడు లాభం చేకూర్చుంటున్నాడు. వాళ్ళ ఆస్తులు వాడు అమ్ముకుంటుండు. ఈ గవర్నమెంట్ తొందర సిబిసిఐడి తోట న్యాయ విచారణ జరిపించి తగిన గుణపాఠం వానికి చెప్పు దెబ్బలు పెట్టాలి అని జైలు తెప్పించి దొంగ లంచ వాడుకుని అని వాడు కనిపించకుండా, ప్రజలకు కనిపించకుండా వాడు దాచుకొని ఉంటుండు. మేము అక్కడ వెళ్ళి అక్కడ కూడా మేము ఏంటిది అంగర్ స్ట్రైక్ చేసినాం. అక్కడ ఏడా మయం భూజ వాని ఆస్తులు ఉన్నాయి. అక్కడ రాయదుర్గం దగ్గర హైటెక్ సిటీలో వాని ఆస్తులు ఉన్నాయి. వాని ఎక్కడెక్కడనో ఆస్తులు ఉన్నాయి. వాని ఆస్తులను అంతా పోగా చేసుకొని వాడు ఏంటిది దళారులను పెట్టి బినామీల పేర్ల మీద పైసలు పెట్టి అన్ని పైసలన్నీ అవి చేస్తున్నాడు మేడం. ఎంబడే వాని పాస్పోర్ట్ రద్దు చేయాలి, వాడు విదేశాలకు పారిపోదామని చూస్తున్నాడు. వాడు పెద్ద గజ దొంగ. వాడు ఆ గజ దొంగను ఎంబడే ప్రభుత్వం ఎంబడే గుర్తించి వానికి తగిన గుణపాఠం నేర్పించాలని మేము ఇదే కోరుతున్నాం మేడం. మేము ప్రజలు డిస్టిక్ జహీరాబాద్ బ్రాంచ్ 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. డేట్లే రాసిచ్చుడు తప్ప వచ్చింది ఏం లేదు. మళ్ళీ దయచేసి నేను పేరాల శ్రీనివాస్ అక్షర చిట్ ఫండ్ వాళ్ళకి చెప్పడం ఏమనగా మా పైసలు మాకు ఇవ్వడము. మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు? నేను 10 లక్షలు చేశాను. చెక్కులు రాసిచ్చారు, బాండ్ ఇచ్చారు. మళ్ళీ మేము ఇక పని పెట్టి వీళ్ళు ఎంట తిరుగుతున్నాం, కాలు మొక్కుంటా. నేను ఇదే అంటున్నా, మా పైసలు మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మళ్ళీ కేసు పెడితే మా దగ్గరికి రావద్దు అంటాడు పేరాల శ్రీనివాసరావు గారు. మళ్ళీ ఎట్లా చేయాలి? ఎందుకని మా దగ్గరికి రావద్దని అంటున్న రీజన్ తెలుసుకున్నారా మీరు?
ఏం మా దగ్గరికి రావుందా కేసు పెడితే మీరు కేసు ప్రూవ్ అండి అంటున్నాడు, కోర్టుకే తిరిగి అంటున్నాడు. మళ్ళీ మేము పెట్టేటప్పుడు అయితే అట్లా చేయలేదు కదా, పెట్టేటప్పుడు నెలకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి పెట్టేశాము. మళ్ళీ ఆ మాట ప్రకారం నడవాలి కదా. మేమేం చిట్టీల కమిషన్ కాదు, ఏం కాదు. మేము పైసలు క్యాష్ పెట్టిన పైసలు ఉన్నాయి, మా డిపాజిట్ పిల్ల పేరు మీద చదువులకు వస్తాయని పెట్టిన పైసలు ఉన్నాయి. ఆ పైసల నుంచి మాకు చాలా మోసం అయింది. మళ్ళీ అక్షర ఇప్పుడు పేరాల శ్రీనివాస్కు చెప్పడం ఏమనగా దయచేసి మా పైసలు మాకు రిటర్న్ చేయగలరు అని మేము కోరుచున్నాం. మీరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా, ఈ ధర్నాతైనా మీకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా? మళ్ళీ ఇప్పుడు ఆయన దొరకడం లేదు కదా మేడం, ఎక్కడున్నాడు అసలు దొరకడం లేదు. 3 సంవత్సరాల నుంచి హన్మకొండ ఆఫీస్కు తిరుగుతున్నాం. మళ్ళీ ఈ డేటు ఈడలేడు, ఆడలేడు, ఖమ్మంలో ఉన్నాడు, జైలు ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, కలకత్తాలో ఎక్కడున్నాడు అసలు కనిపించడం లేదు. అందుకొచ్చిన మళ్ళీ ఈడికి వచ్చినాం, ధర్నాలో ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళ ఆఫీస్లో కానీ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలీదా? వాళ్ళందరికీ తెలుసు, ఆఫీస్లో స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. బాండ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, డిపాజిట్ చేసినవి ఉన్నాయి. ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పేచ్చాను. మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలి ఎండల పెద్ద మనిషిని. ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉంది నాకు. ఎన్ని సంవత్సరాలు ఇంకా తిరుగుతుండాలి. మాకు చాలా బాధ అనిపిస్తున్నది. నా జీవితంలో చేసింది ఫస్ట్ టైం అదే మోసపోయింది. అందుగురించి నాకు చాలా బాధ అనిపిస్తున్నది. మా పైసలు మాకు ఇవ్వగలరని పేరాల శ్రీనివాస్, శ్రీ విద్య వాళ్ళ మిసెస్కు నేను కోరుచున్నాను. అంటే అతను ఆస్తులు ఉన్నాయని చెప్పారు ఇక్కడే. మా పైసలు మళ్ళీ మా పైసల నుంచే ఖమ్మంలో ప్లాట్లు, భూములు అన్ని తీసుకున్నారు. అవి అమ్మేసేయండి, ఎవరికి వాళ్ళకి ఇవ్వండి, ఎందుకు మాకు వాళ్ళకి పరిచయం. ఇప్పుడు మేము మా పైసలు పెట్టినా మాకు ఇచ్చేయాలి కదా వాళ్ళు. మళ్ళీ మాకు తింపడం ఎందుకు? మాకు అగ్రిమెంట్ అయితే చేసుకోలేదు కదా. నేను మీకు తిప్పుతాను, అట్లా నేను భూములు తీసుకుంటాను, ప్లాట్లు ఇస్తాను, ఏం రాసుకోలేదు. అంటే మీరు మనీ కట్టినప్పుడు మీకు ఏమైనా బిల్ అమౌంట్ కానీ స్లిప్ కానీ ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు బాండ్ పేపర్స్ ఉన్నాయి, ఇచ్చినాయి. మళ్ళీ బాండ్ పేపర్ తీసుకొని చెక్కులు ఇచ్చారు. చెక్కులు బాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాంకుకి పోతే వాళ్ళు అంటున్నారు అమౌంట్ లేవు దీనిలోనే అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను నోటీస్ పంపించాను సార్ వాళ్ళకు. మళ్ళీ నోటీస్ జవాబు ఒక నెల నోటీస్ పంపించే. సుమారుగా ఎంతమంది బాధితులు ఉంటారు? ఇప్పుడు జైరాబాద్ నుండి ఒక 100 మంది ఉంటారు మేడం. మీరు అన్నట్టు ఒక్క దగ్గర 100 మంది ఉంటే మొత్తం తెలంగాణలో ఎంతమంది ఉండుంటారు? తెలంగాణలో బాగుంటారు. నాకు ఐడియా 10,000 మంది ఉంటారు అని. నేను మా బిడ్డ కోసం ఆమె పేరు మీద పెట్టిన పైసలు ఉన్నాయి. ఆ పైసల నుంచి చాలా మోసపోయినా మాకు తిరిగి పైసలు రావడం లేదు. పైసలు పోవడమే కూడా రావడం లేదు. ఇట్లా చేస్తున్నారని చాలా బాధ అనిపిస్తున్నది. మా పైసలు మాకు ఇట్లా యథావిధిగా పంపించినామో అదే విధంగా మా అకౌంట్కి వేయాలని కోరుతున్నాం. తప్పకుండా మీకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మా. నమస్తే. మీ పేరు? రమాదేవి అండి. మీరు ఎంత కట్టారు దీంట్లో మనీ? మీరు దీంట్లో నేను 21 lakhs డిపాజిట్ చేశాను. చేసి కూడా 3 years అయిపోయింది. అసలు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం అని మీకు అసలు ఎవరు చెప్పారు? అసలు ఈ అక్షర చిట్ ఫండ్స్ అంటేనే నాకు తెలియదు. మేము ఇంతకుముందు మా వారు చనిపోతే మా వారికి వచ్చి మా వారు చనిపోతే LIC డబ్బులు అవన్నీ వచ్చాయి. నేను 2010లో మా వారు చనిపోయారు. 2010 నుంచి నేను ఆ డబ్బుని కపిల్లో దాచుకున్నాను. అంటే మా పిల్లలకు ఉపయోగపడతాయి అనేసి. తర్వాత అక్కడ కపిల్లో జాబ్ చేసే ఒక అబ్బాయి అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ మెచ్యూర్ అయ్యాయి నాకు అమౌంట్. అవి వచ్చాయి. అవి రాగానే ఇందులో వేయించాడు ఆ అబ్బాయి ఇందులోకి జాయిన్ అయ్యాడు. జాబ్లో జాయిన్ అయ్యి అసలు నేను అక్షర చిట్ ఫండ్స్ ఏంటనే నాకు తెలియదు అసలు. సర్లే మా అబ్బాయికి ఇంకో 1-2 years ఉంది కదా మ్యారేజ్ చేయడానికి టైము, ఈలోపు వేద్దాంలే అన్నట్టుగా జస్ట్ ఆ అబ్బాయిని నమ్మి వేశాను. నేను వేస్తే అసలు నేను ఒక్కరోజు కూడా 1 రూపీ కూడా తీసుకోలేదు. నేను చిట్టు కూడా కాదండి, కేవలం డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేసినప్పుడు మీకు ఏం మాటలు చెప్పారు వాళ్ళు? డిపాజిట్ చేసినప్పుడు 2 yearsలో మీకు అది ఎంతో 1% అంటే 12% చొప్పున ఇచ్చేస్తాము అమౌంట్. అంతా కలిపి 2 years తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తామన్నారు. ఓకేలే. ఫస్ట్ మంత్లీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తా అన్నారండి. సరే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారంటే మా అబ్బాయిని US పంపించాను. సరే ఏదో వాడికి పంపించడానికి దానికి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, EMI మ్యారేజ్ అయ్యేంత వరకు. అది మా ఆయన చనిపోయినప్పటి నుంచి అచ్చం మా అమ్మాయి కోసమే దాచుకున్నాడు. అప్పుడు దాచుకొని వీడి చేతిలో పెట్టినట్టు అయిపోయింది. మా చిన్న అబ్బాయి USకి వెళ్ళాడు. వాడు అక్కడ పడరాని పాటలు పడుతున్నాడు. సో వాడి కోసమని నేను మంత్లీ ఏదో ఇన్కమ్ వస్తే వాడికి పంపించచ్చు కదా అని అనేసి అనుకున్నా. కానీ అది తర్వాత
6 months అయినా మాకు ₹1 ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. సరే ఓకేలే అని చెప్పి మాకు అమౌంట్ ఇస్తామంటే ఇంకా 6 నెలల వరకు అడిగి విసుగైపోయినాము. 2 years డిపాజిట్ చేయండి, ఈ లోపల ఈయన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, మీకు టోటల్ అమౌంట్ ఇచ్చేస్తారంటే ఫోన్లని అది కూడా వాళ్ళు చెప్పినట్టే విన్నాం. 2 years తర్వాత ఏం లేదు, ఇలా రోడ్డు మీద అంటే అప్పుడు మీరు ఆ మధ్యన కేసు పెట్టారంట కదా 5 months బ్యాక్. 5 months కాదు, ఇప్పటికి 3 years అయింది. 3 years బ్యాక్ పెట్టాను నేను. 6 months వరకు వాడు మంత్లీ ఇంట్రెస్ట్ కోసం అని వేసామండి. మంత్లీ ఇంట్రెస్ట్ వస్తే మా బాబుకి US పంపించు, వాడికి ఏదైనా అవసరం వస్తుంది అన్నట్టు. కానీ వాడు 6 months కాదు, అసలు 1 month కూడా మాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నేను వేసిన టయానికే వాడు మునిగిపోయి ఉన్నాడు. నాకు తెలియదు ఆ విషయం. ఈ ఏజెంట్ అనేది ఎవరున్నాడో ఆ అబ్బాయి ఇచ్చాడు నాతో. సరే అని వేసాను. వేసిన తర్వాత 2 years మళ్ళీ వాడిని అడగంగా 6 months 2 years డిపాజిట్ చేసుకోండి మేడం, ఆయన పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ బాగాలేదు అంటే, సరే పోనీ ఎవరికైనా పరిస్థితులు బాగుండవు కదా అని అనేసి మా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయన ఫ్లాట్ ఎకరాలు భూములు కొన్నాడు, అన్ని చాలా ల్యాండ్స్ కొనుక్కొని సరే అని అనేసి మేము ఇచ్చాము. వాడు ఏదో మీదంతా దాని మీద పెట్టాడు, ప్లాట్స్ రూపంలో పెట్టాడు, రియల్ ఎస్టేట్లో పెట్టాడు అని చెప్పాడు. ఎక్కడన్నా పెట్టుకోండి, మాకు మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి మాకు, ఎందుకంటే మాకు మా పాప పెళ్ళి అయ్యేంత వరకే మేము ఉంచేది అక్కడ, ఒక 2 years వరకు ఉంచుతాము అన్నట్టుగా పెట్టాను నేను. సరే ఓకే, తర్వాత ఇంక అయిపోయింది అంతే. 6 months తర్వాత 2 years అనేసి 2 years వేసేసి మీరు ఇక్కడ పొద్దు నుంచి ధర్నా చేస్తున్నారు, మీకంటూ హామీ ఇవ్వడానికి ఎవరైనా వచ్చారా? ఆయన ఒక ఎమ్మెల్యే సార్ వచ్చారు, ఇప్పుడు ఈమె పద్మక్క అని తినొచ్చింది. ఏమవుతుందో తెలియదు కానీ ఏదో చేస్తామంటున్నారు, చేయమని చెప్తున్నాము. ఇంక ఇట్లే ప్రతి చోట ధర్నాలు పిలిచినప్పుడల్లా వెళ్తున్నాము, మా వంతు ధర్నా చేసేసి వెళ్తున్నాం అంతే. ఏ ధర్నాదైనా మీకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారా? జరగాలండి. రేవంత్ రెడ్డి గారు ఆయన కొంచెం పట్టించుకుంటే అవుతుంది, 100% అవుతుంది. ఎంతమంది కష్టజీతాలతో ఆయన తీసుకొని ఏం చేసుకుంటాడా? ఏం చేస్తాను, మాలాంటి వాళ్ళే బలైపోయేది, మిడిల్ క్లాస్ వాళ్ళే అందరు బలైపోయేది. హై క్లాస్ వాళ్ళు బాగానే ఉంటారు, లో క్లాస్ వాళ్ళు బాగానే ఉంటారు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళు దాచుకొని ప్రతి నెల ఈ పొదుపు ఆ పొదుపు, ఎక్కడ వంకాయలు తక్కువ ఉంటాయా, ఎక్కడ బీరకాయలు తక్కువ ఉంటాయా, అటెళ్ళి ఇటెళ్ళి అన్నీ ఎక్కువ, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకొని వంటలు అన్నిట్లో మిగిలిచి ఇలా చేస్తాం కదండి. మాలాంటి వాళ్ళే. అతని అడ్రస్ అనేది తెలుసా మీకు? మైహంబూజాలో ఉంటాడు, మైహంబూజాలో ఉంది ఆయనకి, మళ్ళీ హన్మకొండలో ఉంది, ఎక్కడెక్కడో ఉన్నాయి ఆయనకి. మనకి అతన్ని కలిసే ప్రయత్నం చేశారా? చెప్పు మళ్ళా. ఏం చిట్టి? నాది బాండే ఉన్నది, మీకంటే చిట్టీలు వేస్తాను నేను, చిట్టీలు కాదు, డైరెక్ట్ డిపాజిట్ చేసినది బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఉన్నది, ఆ బాండుతోనే కోర్టు దాకా వెళ్ళొచ్చు. ఇంత పోరాటంలో ఆయన మీరు ఒక్కసారి కూడా చూడలేదా? చూసాక ఖమ్మంలో ఏదో ఫ్లాట్ రాసిస్తా అన్నాడు, వెళ్ళాను. అదంతా బోగస్ అన్న నా ఉద్దేశంలో. అన్నీ ఏదో పిచ్చి ప్లాట్లు ఉంటాయి చూడండి, అన్ని క్రాస్ వంకర టింకర్వి. మామూలుగా 3,000 వాల్యూ చేసే ప్లాట్లని 14,000 అని పర్ స్క్వేర్ యార్డ్ ఇలా చెప్పాడు. ఏదో ఒకట్లే తీసుకుందాము అని చూస్తే అది ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా ఒక ల్యాండ్ ఒక ఫ్లాట్ ఇస్తే కూడా అది కొంచెం మంచిగా ఉంటేనే కదా అల్లుడు యాక్సెప్ట్ చేసేది. రేపొద్దున ఆ పిచ్చి ఫ్లాట్ చూపిస్తే రేపొద్దున మా అమ్మాయిని అదే కారణం మీద కూడా వదిలేసేది. అదే ఆ విధంగానే మేము సఫర్ అయితే ఏదైనా మంచి ఫ్లాట్ ఇవ్వండి సార్ మాకు. 3,000 వాల్యూ చేసేది 14,000 వేసాడండి మాకు. సరే అవి తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయాం మేము, ఎందుకంటే ఇలా రోడ్ల మీద బాధలు పడలేక ఎప్పుడు మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు. ఇలా ఇప్పుడు రోడ్ల వెంబడి పడుతున్నాం. ఇంకా మీకు ఈ ధర్నాతైనా తప్పకుండా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మీడియా వాళ్ళందరూ మాకు ఇది లాస్ట్ కొంచెము
బాగా మీరు కూడా బాగా దయచేసి కోఆపరేట్ చేయండి. మీ పేరు? శ్రీనివాస్ నాయుడు. మీరు ఎంత మనీ 7 లక్షలు. 7 lakhs. ఎట్లా నమ్మి మీరు డిపాజిట్ చేశారు? మనకి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం కట్టండి అన్న, కట్టిన తర్వాత సిటీ అమౌంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వలేదు, దాన్ని డిపాజిట్ చేసి అమౌంట్ ఇస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత మనకి ప్లాట్లు ఇస్తాం, ప్లాట్లు ఇవ్వలేదు. మేము అక్కడెక్కడ వడ్డీలో తీసుకొచ్చి కట్టేసి చేసాం. ఇప్పుడు చివరికి ఏమంటారు, కోర్టులో ఉన్నాను, వేరే భూములు ఉన్నాయి తీసుకున్నాను, ఆ భూములు కూడా వాల్యూ లేదు, ఖమ్మంలో ఇస్తాం అన్నారు. ఖమ్మంలో తీసుకున్నాను. మీ ద్వారాగా మీడియా ద్వారాగా రేవంత్ రెడ్డి గారి ద్వారాగా ప్రభుత్వం ద్వారాగా మా అమౌంట్ మాకు రావాలని బాధ్యత తరఫున మేము కోరుకుంటాం. తప్పకుండా ఈ ధర్నాతో మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అసలు ఈ అక్షర చిట్స్ ఫండ్స్ మీకు ఉందని ఎవరు చెప్పారు? మాకు ఉందనేసి రవికుమార్ ప్రెసిడెంట్ రవికుమార్ అని చెప్పారు. అట్లా మీరు ఎలా నమ్మి ఇచ్చారు? అంటే ఇలాంటి మన మోసాలు చాలా వారం రోజులు మా ఇంటి చుట్టూ తిరిగి వేయాలంటే వేయాలని వేయించుకున్నారు. అయితే ఫస్ట్ మేము 5 lakhs కట్టాము. కట్టినాక తర్వాత అట్లనే ఎంబడి తిరిగి వారం 15 రోజుల దాకా తిరిగితే 35 lakhs కట్టాము. మొత్తం మీరు 35 lakhs కట్టారు. 35 lakhs కట్టాము. 6 months ఇంట్రెస్ట్ వచ్చింది, తర్వాత రాలేదు. రానందుకు మేము అడిగాము. అడిగితే లేదు చిట్టి ఇది మొత్తము తీసేసి మీ డబ్బులు మీకు వస్తాయి అని అన్నారు. ఎప్పుడు వస్తాయి శ్రీనివాస్ వారికి నేను తీసుకెళ్ళి అడిగితే ఏంది చెక్కులు రాసిచ్చారు. చెక్కులు రాసిస్తే చెక్కులు మోసం అయినాయి. మేము తీసుకెళ్ళి చెక్కులు మోసం అయిపోయినాయి. చెక్కులు డబ్బులు లేవంటున్నారు. డబ్బులు కావాలి, మేము ఎట్లాగో డబ్బులు ఇచ్చామో అదే విధంగా డబ్బులు ఇవ్వాలి. మీరు మనీ కట్టేటప్పుడు మీకు డాక్యుమెంట్ కానీ ఏమైనా రాసి ఇచ్చారు? మరి అది తీసుకెళ్ళి కేసు పెట్టారా మీరు? కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ చేయించాము. ఎఫ్ఐఆర్ అంటే ఎంతమంది మీ గ్రామంలో టోటల్ గా ఎంతమంది మోసపోయి ఉంటారు ఈ దాదాపు కొన్ని కోట్ల మోసం చేసి మోసం అయిపోయింది. ఈ ధర్నాతో మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీ మనీ మీకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తరపు నుండి మాకు మనస్ఫూర్తిగా తొందరగా వస్తే ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా చేస్తాం.